హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమా కిచెన్. ఈరోజు వీడియోలో నిమ్మకాయ పులిహోర ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ముందుగా 2 కప్పుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని అన్నం వండుకోవాలి. అన్నం ఉడుకుతుండగా ఒక కడాయిలో పోపు ప్రిపేర్ చేసుకోవాలి. పోపుకు కావాల్సిన పదార్థాలు మినప్పప్పు, కరివేపాకు, పల్లీలు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, 2 నిమ్మ. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ముందుగా చెప్పిన ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, పోపు దినుసులు, ఇంగువ వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో అన్నం చల్లారబెట్టుకొని అందులో నిమ్మకాయ రసం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని అన్నంలో వేసుకొని కలుపుకొని 10-15 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే రైస్కి ఉప్పు, పులుపు బాగా పట్టుకొని పులిహోర పర్ఫెక్ట్గా తయారవుతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా లైక్ చేస్తారు. మరిన్ని రెసిపీస్ కోసం మన